హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నుంచి ఆపరేటింగ్ సిస్టమ్స్ అనే సబ్జెక్ట్ చూద్దాం. ఫస్ట్, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? మీరు వినే ఉంటారు, విండోస్, లైనక్స్, ఆండ్రాయిడ్. సో ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, మనకి అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. అప్లికేషన్స్ మీన్స్ విఎల్సి మీడియా ప్లేయర్, ఏదైనా ఒక గేమ్ ఆర్ ఎనీ యాప్ ఏదైనా అనుకోవచ్చు. సో అవన్నీ హార్డ్వేర్తో కమ్యూనికేట్ చేయాలి అంటే త్రూ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మాత్రమే చేయగలవు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకు ఒక ఇంటర్ఫేస్లో వర్క్ చేస్తుంది అప్లికేషన్ ప్రోగ్రామ్స్కి మరియు హార్డ్వేర్కి మధ్యలో. సో ఇప్పుడు అసలు ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సర్వీసెస్ ఏంటో చూద్దాం. ఇవి ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సర్వీసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూజర్ ఇంటర్ఫేస్ అంటే యూజర్కి అండ్ సిస్టమ్కి మధ్యలో ఇంటర్ఫేస్లో వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మానిటర్, కీబోర్డ్ ఎక్సెట్రా. కీబోర్డ్ అనేది ఇన్పుట్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది, అండ్ మానిటర్ అనేది మనకి డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ మానిటర్, కీబోర్డ్ని కరెక్ట్గా వర్క్ అయ్యేలా చూసుకునేది ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్కి కూడా యూజ్ అవుతుంది. మనకి అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, సో అవి రన్ అవ్వడానికి ఈ ఓఎస్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఐఓ ఆపరేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రింటర్ అనేది కనెక్ట్ చేసాం మన సిస్టమ్కి. సో ఆ ప్రింటర్తో కమ్యూనికేషన్ జరగడానికి మనకి ఓఎస్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఫైల్ మ్యానిపులేషన్ సిస్టమ్ అంటే మనం ఫైల్ ఎక్స్ప్లోరర్లో ఏదైనా ఒక ఫోల్డర్ని ఆర్ ఫైల్ని దేన్నైనా క్రియేట్ చేసిన ఆ క్రియేషన్, నెక్స్ట్ దాన్ని మూవ్ చేసిన, కాపీ చేసిన, సో ఇదంతా ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటుంది. కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ ప్రాసెసెస్ అనుకోవచ్చు. ఒక ప్రాసెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్రోగ్రామ్ అనుకుంటే, సో ప్రోగ్రామ్ అనేది సమ్ ప్రాసెసెస్ కింద డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈచ్ వన్ ఒక ప్రాసెస్ అనుకుంటే, ఇది ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్కి వెళ్తుందో ఈ ప్రోగ్రాంలో ఒక చిన్న పార్ట్, దాన్ని ప్రాసెస్ అంటాం మనం. సో ఆ ప్రాసెసెస్ మధ్య కమ్యూనికేషన్ ఎందుకని అవసరం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఫైల్ ఓపెన్ చేసాం, ఎగ్జాంపుల్ ఎనీ పీడిఎఫ్, దాన్ని ఎడిట్ చేస్తున్నప్పుడు మనం దాన్ని ప్రింట్ చేయడానికి ఇవ్వలేం. సో ప్రింటర్కి అండ్ ఈ ఫైల్కి మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఉండాలి. సో ప్రింటర్ ఏమంటుందంటే, ఎడిటింగ్ చేసేటప్పుడు మనం ప్రింట్ చేయలేమని చెప్తుంది. బికాజ్ మనం ఎడిటింగ్ చేసిన చేంజెస్ సేవ్ చేయకపోతే ప్రీవియస్గా ఉన్న ఫైల్ ప్రింట్ అయిపోతుంది ప్రింటర్లో. సో అందుకని ఈ ప్రాసెసెస్ మధ్యలో కమ్యూనికేషన్ అనేది అవసరం. అండ్ ఎర్రర్ డిటెక్షన్ అంటే మన ఓఎస్ ఎర్రర్స్ని డిటెక్ట్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసాం సిస్టమ్కి, అండ్ ఆ పెన్ డ్రైవ్ నుంచి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుండగా మధ్యలో పెన్ డ్రైవ్ని రిమూవ్ చేసేసాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డిటెక్ట్ చేస్తుంది డేటా ట్రాన్స్ఫర్ ఆగిపోయింది అని. నెక్స్ట్, రిసోర్స్ అలొకేషన్ అంటే రిసోర్సెస్ అనేవి అలొకేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక చెప్పినట్టు ఒక ప్రాసెస్కి మనం మెమరీ అనేది అలొకేట్ చేయాలి. అది రన్ అయ్యేటప్పుడు ఆ ప్రాసెస్ అనేది ర్యామ్లోకి వెళ్ళి ర్యామ్ నుంచి సిపియూకి వెళ్ళాలి. సో ఆ ప్రాసెస్కి ర్యామ్లో మెమరీని అలొకేట్ చేయడం, అండ్ అది ఏ టైంలో సిపియూకి వెళ్ళాలి, ఇదంతా ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటుంది. సో అది రిసోర్స్ అలొకేషన్. అండ్ అకౌంటింగ్ అంటే మనకి మీరు టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసి చూస్తే అందులో చాలా ప్రాసెసెస్ రన్ అవుతూ ఉంటాయి. సో అందులో మీకు కనిపిస్తుంది ప్రాసెస్ ఎంత మెమరీ కన్జ్యూమ్ చేసుకుంది, సిపియు ఎంత పర్సెంటేజ్ యూటిలైజ్ చేసుకుంటుంది. సో అవన్నీ మీకు అక్కడ కనిపిస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేయడమే అకౌంటింగ్. అండ్ నెక్స్ట్, ప్రొటెక్షన్ అంటే మనకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. సో ప్రొటెక్షన్ ఏ విధంగా కల్పిస్తుందంటే, మీ సిస్టమ్కి పాస్వర్డ్ పెట్టుకోవచ్చు, అండ్ నెక్స్ట్ ఫైల్స్ని హైడ్ చేసుకోవచ్చు, అండ్ ఫైల్స్కి పాస్వర్డ్స్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. నెక్స్ట్, గోల్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూద్దాం గైస్. ఫస్ట్ వచ్చేసి కన్వీనియన్స్ అంటే యూజర్ ఫ్రెండ్లీ. మనకి విండోస్ అనేది ఇంత పాపులర్ ఆపరేటింగ్ సిస్టమ్ అవ్వడానికి గల మెయిన్ రీజన్, అది చాలా కన్వీనియంట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ సిస్టమ్ గురించి ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, మీన్స్ కన్వీనియన్స్. అండ్ నెక్స్ట్, ఎఫిషియన్సీ అంటే మనకి తక్కువ పవర్ కన్జ్యూమ్ చేసుకోవాలి, ఫాస్ట్గా రన్ అవ్వాలి, మనం మల్టీ టాస్కింగ్ చేసిన సిస్టమ్ స్లో అవ్వకూడదు. సో ఇదంతా ఎఫిషియన్సీ. అండ్ నెక్స్ట్, పోర్టబిలిటీ అంటే ఆ సాఫ్ట్వేర్ ఏ హార్డ్వేర్లో అయినా రన్ అయ్యేలా ఉండాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ సిస్టమ్స్లో అలా ఉండేది కాదు. హార్డ్వేర్ని బట్టి సాఫ్ట్వేర్ అనేది మారిపోయేది, హార్డ్వేర్ మీద డిపెండ్ అయ్యి ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు, సిస్టమ్స్ చాలా అడ్వాన్స్డ్ అయిపోయాయి. సో ఏ హార్డ్వేర్లో అయినా ఏ సాఫ్ట్వేర్ని అయినా ఇన్స్టాల్ చేసుకునేలాగా వచ్చేసాయి. సో అదే పోర్టబిలిటీ. అండ్ నెక్స్ట్ రిలయబిలిటీ అంటే కరెక్ట్ అవుట్పుట్స్ అనేవి రావాలి. రిలయబిలిటీ మీన్స్ మనం ఇచ్చిన ఇన్పుట్కి అవుట్పుట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ ఓపెన్ చేస్తే ఇంకో ఫైల్ ఓపెన్ అవ్వకూడదు. సో మనకి రిలయబిలిటీ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ స్కేలబిలిటీ. స్కేలబిలిటీ అంటే మనం ఫీచర్స్ని యాడ్ చేసుకునే విధంగా ఉండాలి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా, సో మీరు అప్డేట్ క్లిక్ చేయగానే మీరు అప్డేట్ అయ్యాక సిస్టమ్ని రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది. సో మీరు సిస్టమ్ మొత్తాన్ని రీఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది, ఫీచర్స్ అన్నీ అప్డేట్ అయిపోతాయి. నెక్స్ట్ రోబస్ట్నెస్. రోబస్ట్నెస్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడం. ఆపరేటింగ్ సిస్టమ్కి తెలియదు ఈ ఎర్రర్ వస్తుంది అని, సో దానికి తెలియని ఎర్రర్స్ని కూడా అది హ్యాండిల్ చేయగల క్యాపబిలిటీ ఉండాలి. సో అదే రోబస్ట్నెస్. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ఓఎస్ చూస్తే మనకి ఆపరేటింగ్ సిస్టంలో కెర్నల్ అని ఉంటుంది. కెర్నల్ అంటే కెర్నల్లో ఫంక్షన్స్ ఉంటాయి. సో మనం సి లాంగ్వేజ్లో రాస్తాం కదా ఫంక్షన్స్, సో ఆ టైప్ ఫంక్షన్స్ అనేవి కెర్నల్లో ఉంటాయి. అండ్ షెల్ అనేది కెర్నల్ యొక్క ఇంటర్ఫేస్. మనం కెర్నల్ని యాక్సెస్ చేసుకోవాలంటే షెల్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్ఫేస్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, అంటే మనం గ్రాఫికల్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలనుకుంటే గ్రాఫికల్గా క్రియేట్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేస్తాం? ఒక లొకేషన్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ అని ఎంటర్ చేస్తే అక్కడ ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఆర్ మనం కమాండ్ లైన్ ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. సిఎండి అంటే కమాండ్ ప్రాంప్ట్, సో కమాండ్ ప్రాంప్ట్ ద్వారా అయినా చేసుకోవచ్చు మనం, ఆర్ గ్రాఫికల్గా అయినా చేయొచ్చు. నెక్స్ట్ సిస్టమ్ కాల్ అంటే ఏంటో చూద్దాం. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్. సో కెర్నల్లో ఏంటంటే సమ్ ఫంక్షన్స్ ఉంటాయి. మనకు సి లాంగ్వేజ్లో ఎలా ఫంక్షన్స్ ఉంటాయో సేమ్ అలానే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. సో ఈ ఫంక్షన్ని మనం కాల్ చేస్తాం కదా, సో దాన్ని సిస్టమ్ కాల్ అంటారు. ఓకే, బట్ సిస్టమ్ కాల్ ఎందుకు చేస్తాం, ఎప్పుడు చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. ఈ యూజర్ ప్రాసెస్ అనేది ఒక ఫైల్ ఎడిట్ చేస్తున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీడిఎఫ్ ఫైల్ మనం ఎడిట్ చేస్తున్నాం అండ్ ఎడిటింగ్ అయిపోయింది. నెక్స్ట్ సేవ్ చేయాలి. సో మనం ఎక్కడ సేవ్ చేయాలి? డిస్క్లో సేవ్ చేయాలి. కానీ మనకి డిస్క్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకునే పర్మిషన్ అనేది ఉండదు. సో మనం ఏం చేయాలంటే మనం సిస్టమ్ని కాల్ చేయాలి, అప్పుడు సిస్టమ్ కాల్ అనేది జరుగుతుంది. సో సిస్టమ్ కాల్ అనేది జరిగినప్పుడు మనకి ఇది యూజర్ మోడ్, అండ్ యూజర్ మోడ్ నుంచి కర్నల్ మోడ్కి షిఫ్ట్ అవుతుంది. అండ్ కర్నల్ మోడ్లో మనకి సిస్టమ్ కాల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్స్ ద సిస్టమ్ కాల్. అండ్ సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ యూజర్ మోడ్కి రిటర్న్ అయిపోతుంది. సో ఇది యూజర్ మోడ్, ఇది కర్నల్ మోడ్. అండ్ వీటి మధ్య మనం డిఫరెన్షియేట్ చేయడానికి మోడ్ బిట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మోడ్ బిట్ అనేది 0 అవుతుంది. అండ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మోడ్ బిట్ అనేది 1 అవుతుంది. మీన్స్ బై డిఫాల్ట్ యూజర్ మోడ్లో మోడ్ బిట్ అనేది 1 ఉంటుంది. అండ్ యూజర్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేశాక సిస్టమ్ కాల్ వచ్చినప్పుడు మోడ్ బిట్ అనేది 1 నుంచి 0 కింద కన్వర్ట్ అవుతుంది. 0 కన్వర్ట్ అయ్యి సిస్టమ్ కాల్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మోడ్ బిట్ అనేది 1 కింద కన్వర్ట్ అయ్యి అండ్ రిటర్న్ అయిపోతుంది యూజర్ మోడ్కి. అండ్ దీన్నే మనం డ్యూయల్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అంటాం. ఇలా యూజర్ మోడ్లోనే వర్క్ అవుతుంది అండ్ మనకి హార్డ్వేర్ని యాక్సెస్ చేసుకునేటప్పుడు కెర్నల్ మోడ్కి షిఫ్ట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియో వచ్చేసి టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.